మన భారతీయ సనాతన పురాతన వాంగ్మయంలో ఒక కథని విశేషంగా చెబుతూ ఉంటారు. ఒక పేదవాడు తనకు ధనం లేదని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఒక సాధువు వచ్చి, ఓరి పిచ్చివాడా, నీకు ధనం ఎందుకు లేదు అని అనుకుంటున్నావు? కోట్ల విలువ చేసేటటువంటి నీ కళ్ళున్నాయి, అలాగే నీ చెవులున్నాయి, అన్నిటికీ మించి అద్భుతమైన నీ ఆరోగ్యం ఉంది. వీటితోటి ఎంత ధనానైనా నువ్వు సంపాదించవచ్చు. అసలు ఇదే నీకు ఒక ఆరోగ్య ధనమే నీకు ఒక ధనం అని చెబుతాడు. అలాగా మన భారతీయులకి అద్భుతమైనటువంటి ఔషధ సంపద ఉంది, ఔషధుల సంపద ఉంది. ఈ సంపదల ముందు ఎలాంటి సంపద అయినా దిగదిడిపే. ఇలాంటి ఔషధ రాజ్యం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇదే మంజిష్ట. మంజిష్టతో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. చర్మ సంబంధ సమస్యల దగ్గర నుంచి అనేక సమస్యలు. ఇటీవల కాలంలో దీనిపైన అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఎంతో ఆసక్తికరమైన అద్భుతమైన ఈ విశేషాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి మాత ప్రసాదించిన వరం మంజిష్ట. ఈ మంజిష్టకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ పెద్ద వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మంజిష్ట అనేది ఆ చెట్టుని మీరు ఎట్లా గుర్తుపడతారు? ఇది 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగేటటువంటి బహువార్షికపు తీగ, అంటే పెరీనల్గా ఈ తీగ మనకు కనిపిస్తూ ఉంటుంది. కొమ్మలు మీరు గమనిస్తే 4 పలకలుగా గరుగ్గా ఉంటాయి ఇవి. అలాగే ఇక ఆకులు కణుపుకి 4 చొప్పున దాదాపు దీర్ఘ అండాకారంలో కానీ లేదా హార్ట్ షేప్లో అంటే హృదయాకారంలో కానీ పొడవైనటువంటి కాడలు కలిగి ఉంటాయి. ఇక వీటికి అద్భుతమైన పుష్పాలు ఉంటాయి, పువ్వులు చాలా చిన్నగా లేతాకు పచ్చలో గుత్తులుగా వస్తాయి. ఇక దీనికి పండ్లు కూడా ఉంటాయి. ఈ మంజిష్ట ఈ ఫలాలు గుండ్రంగా కానీ లేదా 2 భాగాలుగా నొక్కు ఉండేటటువంటి లేత వంగపండు రంగు కలిపినటువంటి నలుపులో కానీ చిన్నగా అంటే శనగ గింజంత ఆకారంలో ఇవి ఉంటాయి. అయితే ఇక్కడ అసలైన ఉపయోగకరమైనటువంటి భాగం ఏంటంటే మంజిష్ట వేరు. ఈ మంజిష్ట వేరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మపు రంగుని మెరుగయ్యేలా చేస్తుంది. అంటే ఒక గ్లో తోటి మీరు కనిపిస్తారు, చక్కటి రంగుతోటి ప్రకాశిస్తారు. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలలో వీటిలో ఎర్రచందనం పాపులర్ అయింది కదా. నిజానికి ఎర్రచందనం కంటే అద్భుతమైనటువంటి ఉపయోగాలు కలిగింది ఈ మంజిష్ట. ఇది కూడా ఎర్రగానే ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసేటువంటి మూలికల్లో మొదట చెప్పుకోవాల్సింది ఈ ఔషధి గురించే. రక్తం శుద్ధి అయితే ఏముంది, అనేక సమస్యలు నుంచి మీరు బయటపడతారు. కాబట్టి రకరకాల చర్మ రోగాల్ని ఇది తగ్గిస్తుంది. చర్మం మీద ఉండేటువంటి అన్ని మచ్చల్ని పోగొడుతుంది. అది విశేషం. అంతేనా, కాలేయ సంబంధమైనటువంటి సమస్యల్లో క్రమబద్ధంగా లేని ఋతుక్రమంలో కూడా మంజిష్ట అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒక ఫిమేల్ టానిక్ లాగా ఇది పనిచేస్తుంది. ఇక చర్మం మీద కొంతమందికి నల్ల మచ్చలు తయారవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంతకాలం పాటు ఈ మంజిష్టని కడుపు లోపలికి వాడుకుంటూ ఉంటే, అంటే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళ కలిపి ఈ మచ్చలన్నీ క్రమంగా కనుమెరుగైపోతాయి. అసలైన విషయం ఏంటంటే తెల్ల మచ్చలలో కూడా, బొల్లి మచ్చల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కడుపు లోపలికి అలాగే పైపోతకి కూడా దీర్ఘకాలం పాటు ఎక్స్టర్నల్గా వాడుతూ ఉండాల్సి ఉంటుంది. ఇక మొటిమలు మాటిమాటికి వస్తున్నప్పుడు 2 నుంచి 3 నెలల పాటు మంజిష్టాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయ రూపంలో 50 ml మోతాదుగా తీసుకుంటూ ఉంటే మొటిమలు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇక ఎగ్జిమా, చర్మ వ్యాధులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మంజిష్ట చూర్ణాన్ని లేదా కషాయాన్ని కనీసం ఒక 5 నుంచి 6 నెలలు వాడితే మళ్ళీ ఈ సమస్యలు మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టవు. ఇక సోబి మచ్చలు శోభను దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు మంజిష్ట వేరుని తేనెతోటి అరగదీసి ఆ మచ్చలపైన రాస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా ఆ చర్మం అనేది తిరిగి సహజమైన రంగులోకి వచ్చేస్తుంది. గాయాలు, పుళ్ళు, కాలిన బొబ్బలు వీటన్నిటి మీద ఇది ఒక అంజనంలాగా పనిచేస్తుంది. అంటే ఈ బొబ్బల మీద మంజిష్ట పొడిని నేతితోటి కలిపి రాస్తే ఒక అమృతాంజనం అంటారే, అలాగా అమృతమైనటువంటి అంజనంలాగా ఇది పనిచేస్తుంది. త్వరగా వీటిని నయం చేస్తుంది. మంజిష్ట పొడి అలాగే తెల్లమద్ది బెరడు పొడి ఈ 2 కూడా తేనెతో కలిపి ముద్దగా చేసి ముఖం మీద పూసుకుంటూ ఉంటే ముఖం మీద ఎంతటి మొండి మచ్చలైనా సరే నిశ్చయంగా పోతాయి. ముఖం తాలూకు రంగు పెరుగుతుంది, కాంతి కూడా ఇంప్రూవ్ అవుతుంది. మంజిష్ట చూర్ణం అలాగే లొద్దుగా అంటే లోద్ర చూర్ణం 2 కలిపి లోపలికి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. బహిష్టు సక్రమంగా కావటానికి, ప్రసవించిన తర్వాత స్రావం సరిగ్గా అవటానికి కూడా మంజిష్టని వాడచ్చు. మూత్రాశయంలో ఏర్పడేటువంటి రాళ్ళని బయటికి పంపించేయటానికి మంజిష్ట ఉపయోగపడుతుంది. ఇది ప్రయోగాలలో తేలింది. ఇక తల నూనెలలో మంచి రంగు రావటం కోసం కూడా మంజిష్టని కలిపి తయారు చేస్తూ ఉంటారు. పుండు తయారయ్యనుకోండి, ఆ గాయాలకి మంజిష్ట వేరు చూర్ణాన్ని డస్టింగ్ పౌడర్ లాగా కట్టుకుంటూ ఉంటే జల్లి మాంతాయి ఇవి. అలాగే ఒకవేళ నల్లటి మచ్చలుంటే ఆ మంజిష్ట కషాయాన్ని తేనెతోటి లోపలికి తీసుకుంటూ పైకి కూడా రాసుకుంటూ ఉంటే ఆ నల్ల మచ్చలు తగ్గుతాయి. ఇక మూత్రం కొన్నిసార్లు ఎర్రగా వస్తూ ఉంటుంది.
బ్లడ్ లీక్ అవడం వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇలాంటప్పుడు మంజిష్ట మంచి గంధం కలిపి వీటిని నీళ్ళకేసి మరిగించి కషాయం తయారు చేసుకొని 50 ml మోతాదుగా తాగుతూ ఉంటే ఎర్రటి మూత్రం రావటం అన్న సమస్య తగ్గుతుంది. అంతేనా, పిల్లల్లో పాలోబ్బసం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మంజిష్ట వేరిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి చాలా తేలిక కషాయాన్ని ఉగ్గు పట్టితే ఈ పాలోబ్బసం తగ్గుతుంది. ఇక మహిళల్లో ఋతుదోషాలు ఉన్నప్పుడు మంజిష్ట వేరి కషాయాన్ని కానీ లేకపోతే పొడిని కానీ తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. అన్నిటికీ మించి నేత్ర రోగాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని కషాయాన్ని కంట్లో జాగ్రత్తగా స్టెరైల్ కండిషన్లో దీన్ని డ్రాప్స్ లాగా ఐ డ్రాప్స్ లాగా వాడుకోవచ్చు వైద్య పర్యవేక్షణలో. అలాగే ఈ స్కిన్ తాలూకు గ్లోకి దీని కషాయాన్ని పంచదారతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ హీట్ తగ్గి శరీరపు కాంతి పెరుగుతుంది. ఇక అతిసారం అంటే డయేరియా ఉన్నప్పుడు మంజిష్ట, ఆరెపువ్వు, లొద్దుగా పట్ట వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే అతిసారం తగ్గుతుంది. ఇలాగ అనేక ఉపయోగాలు. అసలు దీంతో అనేక ఔషధాలను తయారు చేస్తూ ఉంటాం. మంజిష్టాది కషాయం, పంచతిక్త గుగ్గులు ఘృతం ఇది స్కిన్ డిసీజెస్లో వాడతాం, కళ్యాణ ఘృతం ఇన్ఫర్టిలిటీలో వాడతాం, చందనాది తైలం మంటలు శరీరంలో ఉన్నప్పుడు వాడతాం, కాశీసాది ఘృతం అలాగే కుంకుమాది లేపం ఈ మచ్చలు తగ్గడానికి వాడుతూ ఉంటాం, పిండ తైలం డ్రై స్కిన్లో వాడుతూ ఉంటాం. ఇలాగ అనేక ఔషధాలలో మంజిష్ట అనేది ఒక ప్రధాన ద్రవ్యం. ఇలాగ అనేక ఉపయోగాలు. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ అధ్యయనాల్ని అలాగే డీటెయిల్డ్గా దీనికి సంబంధించినటువంటి యూజెస్ని సైంటిఫిక్ వ్యాలిడిటీని వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మంజిష్ట అనేది బ్లడ్ ప్యూరిఫైయర్గా ఫేమస్. దీనివల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. మంజిష్ట రక్తంలో ఉండేటువంటి మలినాన్ని తొలగించేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో అన్ని భాగాలకి కూడా ఆక్సిజన్ని అందేలాగా చేస్తుంది, పోషకాలు సక్రమంగా అందేలాగా చేస్తుంది. అయితే ఇలాంటి బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం దీన్ని ఎలా వాడాలి? పొడి రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ దీన్ని తీసుకోవచ్చు. అలాగే మంజిష్ట రసాన్ని కూడా తీసుకోవచ్చు. అంటే నీళ్ళు వేసి చిలకరించి దంచి గుడ్లు వేసి పిండితే రసం వస్తుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. సాధారణంగా మంజిష్ట ఈ ఒకవేళ స్వరసం అయితే 10 నుంచి 30 మిల్లీలీటర్లు అంటే 2 టీ స్పూన్ల నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. దీనికి సమానంగా నీళ్ళు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. పొడైతే 1 నుంచి 2 గ్రాములు 3 గ్రాములు సరిపోతుంది. ఇక చర్మ సంబంధ సమస్యలలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఇది స్కిన్ డిసీజెస్లో చాలా బాగా పనిచేస్తుంది. అనేక రకాలుగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మంజిష్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్ గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. బ్యాక్టీరియాని ఇతర సూక్ష్మజీవులను నాశనం చేసేటటువంటి గొప్ప మూలిక మంజిష్ట. మొటిమలు, కురుపులు, ఇతర చర్మ సంబంధ సమస్యలని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. మంజిష్ట ఇంకొక మేజర్ యూజ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చర్మంపైన ఏర్పడే ఎరుపు, వాపు, దురద, అర్టికేరియా ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే తామర, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధ సమస్యలలో ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. చర్మం పైన మెలనిన్ కొంతమందికి ఎక్కువ తయారయ్యి ఎలా పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అన్ఈక్వల్ కలర్స్ని ఈక్వలైజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది చర్మం తాలూకు రంగుని ఈవెన్గా చేస్తుంది. అది దీని ప్రత్యేకత. దీంట్లో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని అడ్డుకోవడానికి సహాయపడతాయి. చర్మం తాలూకు ప్రోజీరా అంటే వృద్ధాప్యపు ప్రక్రియను కూడా ఇది నిరోధింపజేస్తుంది. దీంతో అకాల వార్ధక్యపు లక్షణాలు కనిపించకుండా ఉంటాయి. అయితే ఈ స్కిన్ కోసం మంజిష్ని ఎలా వాడుకోవాలి అంటే దీన్ని వేరు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తేనెతో కానీ లేకపోతే నీళ్ళ గరిపి కానీ తీసుకోవచ్చు. 1 లేదా రోజు వాటితో కలిపి ఫేస్ ప్యాక్గా కూడా వాడచ్చు. అలాగే క్యాప్సూల్ ఫామ్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకోటి అంతగా చాలామందికి తెలియని యూజ్ ఏంటంటే శ్వాసకోశ సమస్యలలో కూడా ఈ మంజిష్ట వేరు ఉపయోగపడుతుంది. ఇది శ్వాస సంబంధ సమస్యలకు బెస్ట్ మెడిసిన్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి దగ్గు, ఆస్మా లాంటి సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శ్వాసనాళాల్లో పెరిగిపోయినటువంటి కఫాన్ని తొలగించడానికి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆ గొంతు నొప్పిని సైతం తగ్గిస్తాయి. అలాగే దగ్గు నుంచి రిఫ్లెక్స్ ఇసోఫాగైటిస్ లాంటి సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా ఇది రక్షిస్తుంది. అలాగే పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ లాంటి సమస్యలు సైనసైటిస్లో ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఆ శ్వాసనాళాన్ని వెడల్పు చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అంటే ఆ ఆస్మా అటాక్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలకి కూడా ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా డయేరియా లాంటి సమస్యలను చెప్పుకున్నట్టుగా నియంత్రించడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పేగుల కదలికని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అంటే డయేరియాలో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి అస్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి. అలాగే దీంట్లో బెటర్ ప్రిన్సిపల్స్ పేగుల కదలికని నిరోధింపజేస్తాయి. అలాగే
డైజెస్టివ్ సిస్టమ్ తాలూకు అన్ని ఫ్రంట్స్లో ఇది పనిచేస్తుంది. అంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మంజిష్ట జీర్ణక్రియను మెరుగుపరచడానికి అలాగే శరీరం పోషకాలను గ్రహించడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ మంటని ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అలాగే అసౌకర్యం ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఇలాంటి ఈ సందర్భాల్లో మంజిష్ని ఎలా వాడాలి అంటే శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటే లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉంటే దీన్ని ఒక గ్రాము నుంచి 3 గ్రాముల పొడిని నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళకి, లేదా క్యాప్సూల్ ఫామ్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే అసలైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. ఇది అధిక బరువులో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఆ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే జీవక్రియ మెరుగుపడిందో, మెటబాలిజం ఇంప్రూవ్ అయిందో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అంటే బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. శరీరంలో ఆ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ కంట్రోల్కి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే హానికరమైనటువంటి ఎల్డిఎల్ని తగ్గిస్తూ యూస్ఫుల్గా ఉండేటువంటి హెచ్డిఎల్ పెంచడానికి సహాయపడుతుంది. అనేక అధ్యయనాలు దీనిపైన జరుగుతున్నాయి. అయితే ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఇది ఒబెసిటీలో యూస్ఫుల్గా ఉంటుందని మనం అనుకోవచ్చు. బరువు తగ్గడానికి మంజిష్ని ఎలా వాడుకోవాలంటే దీని పొడిని నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు, 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా, లేదా క్యాప్సూల్ ఫామ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్దీ లైఫ్ స్టైలు, అలాగే ఎక్సర్సైజు, ఇవి డైటు, ఇది కూడా చాలా ముఖ్యం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది పర్టికులర్గా అంటే కేవలం స్కిన్నే కాదు, మహిళల సమస్యలను పరిష్కరించడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. ప్రధానంగా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ లేదా పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. అంటే హార్మోన్స్లో తేడాల వల్ల నెల పీరియడ్స్ సక్రమంగా రావు. ఇలాంటి సందర్భాలలో అండాశయాలపైన ఉండేటటువంటి ఆ చిన్న ఆ తిత్తులు తయారవకుండా ప్రివెంట్ చేయడానికి, అలాగే బరువు మెయింటైన్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుందని తేలింది. కాబట్టి దీన్ని పీసీఓడిని ఎదుర్కోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఋతుచక్రాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే పీరియడ్స్ సక్రమంగా వచ్చేలాగా కూడా చేస్తుంది. అలాగే ఋతురక్తం ఫ్లో అనేది బాగుండటానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే గర్భాశయాన్ని కూడా ఇది శుభ్రం చేస్తుంది. గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. దీంతో సరిగ్గా గర్భాశయం అనేది మంచి చక్కటి సంకోచాలతో పనిచేస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో దీన్ని ఎలా వాడుకోవాలి అంటే మంజిష్ట పొడిని నీళ్ళతోటి కలిపి తీసుకోవచ్చు, 3 గ్రాముల మోతాదుగా, లేదా క్యాప్సూల్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఒకటి ఉంది. క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా మంజిష్ట ఉపయోగపడుతుందని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. దీంట్లో కొన్ని రసాయన సమ్మేళనాలు, యాంటాక్సిడెంట్ గుణాలు, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ పెరుగుదలకి ఇది ప్రివెంటివ్గా యూస్ఫుల్గా ఉంటుందని తేలింది. అయితే దీనికి ఇంకా పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది కూడా. ఏదేమైనా ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కాబట్టి, గాయం త్వరగా మానేలాగా చేస్తుంది కాబట్టి, ఈ స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో వీటిలో ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉన్నప్పుడు ఆ యాంటీమైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ ఆపటానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అలాగే వ్రణాలని త్వరగా తగ్గేలాగా చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి రక్తశోధకంగా ఇది పనిచేస్తుంది. అయితే ఇలాంటప్పుడు గాయాలు ఉన్నప్పుడు ఎలా వాడాలి అంటే దీన్ని మంజిష్ట వేరు పొడిని డస్టింగ్ పౌడర్లాగా గాయాల మీద చల్లుకోవచ్చు. అలాగే మంజిష్ట ఉండేటువంటి ఆయింట్మెంట్స్ని వాడుకోవచ్చు, క్రీములు వాడుకోవచ్చు. అలాగే దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా ఇంటర్నల్గా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక మంచి యూజ్ దీనికి ఉంది. జుట్టు ఆరోగ్యానికి కోసం కూడా మంజిష్ని వాడుకోవచ్చు. చెప్పుకున్నాం కదా, దీన్ని వేర్ని అనేక హెయిర్ ఆయిల్స్లో వాడుతూ ఉంటారని. మీరు నేరుగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది జుట్టు కుదులని బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టు పెరుగుదలకి సహాయకారిగా ఉంటుంది. మంజిష్ట జుట్టు కుదులకి పోషణ అందిస్తుంది. ఇది దీంట్లో అమేజింగ్ విషయం. అలాగే జుట్టుని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది జుట్టు ఆ మూలాల్ని బలపరుస్తుంది, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. మంజిష్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు జుట్టు రావడానికి కారణమయ్యేటటువంటి హార్మోన్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూనే మంచి షైనింగ్ తోటి కనిపించేలాగా ఈ మంజిష్ట చేస్తుంది. ఈ జుట్టు తాలూకు కుదులకి రక్త ప్రసరణ అందిస్తుంది కాబట్టి ఆ మాడు నొప్పి అంటే ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి జుట్టు హెల్దీగా పెరుగుతుంది. అయితే దీన్ని ఎలా వాడాలి? మంజిష్ట పొడిని హెయిర్ మాస్క్ కింద వాడుకోవచ్చు. అంటే ఏంటి, ఆ మంజిష్ట పొడిని 10 గ్రాములు తీసుకొని కాస్త నీళ్ళతోటి కలిపి హెయిర్ ప్యాక్ పెట్టుకోవచ్చు. లేదా ఈ సీకాయ లేకపోతే ఈ కుంకుడు పొడి వీటన్నిటితోటి కలిపి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వాష్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు అప్పుడు నీళ్లు, పెరుగు, ఇతర సహజ పదార్థాలతో కలిపి మంజిష్ట వేరు పొడిని హెయిర్ మాస్క్గా వాడుకోవచ్చు. అప్పుడు ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇది ఇలాగ కొంతసేపు ఉంచి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. అలాగే మార్కెట్లో ఈ మంజిష్టతోటి తయారైనటువంటి నూనెలు కూడా ఉన్నాయి చెప్పుకున్నట్టుగా, వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. దీంతో పాటుగా చక్కటి ఆహారం తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. దీంతో మీ హెయిర్ హెల్దీగా తయారవుతుంది. ఇలాగా మంజిష్ట అనేది చాలామందికి అంతగా పరిచయం లేని మూలిక, కానీ అద్భుతమైనటువంటి గుణాలు ఉండేటటువంటి మూలిక.
ఈ మంజిష్ట అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్య ప్రతిష్టని ప్రాణ ప్రతిష్టలాగా ఆరోగ్య ప్రతిష్ట చేసేటటువంటి ఈ మంజిష్టని రోజువారీగా మనం వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే ఆ థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.